100 మందైనా పట్టేంత భవనం. ఆ భవనానికే కాదు, ఊర్లో ఉండే 200 ఎకరాల భూస్వామి అతను. అంతేకాదు, ఊర్లో పట్టుపురుగుల వ్యాపారం లాంటి మొదలైన వ్యాపారాలు నడిపిస్తూ ఉండేవాడు. ఆయన పేరే రాఘవ భూపతి. తూర్పు వైపున పొలానికి మందు కొట్టండి, పట్టుపురుగుల నుంచి దారాలు తీశారా అంటూ రాఘవ భూపతి ఉదయాన్నే చెక్క కుర్చీలో పనులు పురమాయిస్తూ ఉండేవాడు. రాఘవ భూపతి పని చెప్పాడంటే 600 100 అయినా అది జరిగి తీరాల్సిందే. అయ్యగారు చెప్పారంటే ప్రాణాలు పోయినా ఆ పని మాత్రం అవ్వాల్సిందే. డబ్బులు మాత్రం సమయానికి రావాలి, మీరు మాత్రం సమయానికి పనికిరారు అని తన దగ్గర పనిచేసే వాళ్ళని తిడుతూ అరుస్తూ డబ్బులిస్తూ ఉండేవాడు. అలాగే రాఘవ భూపతికి మెల్లకన్నుండేది. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అతనికి చాలా కోపం వచ్చేది. అతని దగ్గర బాగా డబ్బుందనే గర్వంతో ఎవరు ఏమనేవారు కాదు. ఒకరోజు రాఘవ భూపతి ఉదయాన్నే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడు. అబ్బా, తలనొప్పి చంపేస్తుంది, అబ్బా అంటూ నిద్రలేచాడు. శాంతి కషాయం తాగినా తైలంతో మర్దన చేసుకున్నా కూడా తగ్గలేదు. ఈ తలనొప్పి అస్సలు తగ్గట్లేదేంటి అని ఆలోచిస్తూ బయటకొచ్చి వరండాలో కూర్చున్నాడు. రాఘవ భూపతిని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన్ని అంత ప్రశాంతంగా ఎప్పుడూ ఎవరూ చూడలేదు. రేయ్ రంగా అని చాలా నిదానంగా పిలిచాడు. అంత నిదానంగా రాఘవ భూపతి పిలవడంతో అందరూ అలాగే చూస్తుండిపోయారు. రంగా ఇట్రా అని పిలవగానే రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయ్యా చెప్పండయ్యా, తలనొప్పి చంపేస్తుందిరా, తల పగిలిపోతుంది అంటూ తలపట్టుకుని చెప్పాడు. రాఘవ భూపతి గారి మౌనానికి కారణమేంటో అందరికీ తెలిసిపోయింది. రే రంగా, త్వరగా వెళ్ళి ఆచారిగారిని తీసుకొనిరా అని చెప్పాడు. రంగా పరిగెత్తుకుంటూ ఆచారిగారి దగ్గరకు వెళ్లారు. ఆచారిగారు, మీరు త్వరగా రావాలండి. ఏమైందయ్యా? తలనొప్పితో మా జమీందారు గారు బాధపడుతున్నారు. తలనొప్పే కదా, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. రా అయ్యా, ఆయన బాధపడుతున్నారు అంటూ రంగా పట్టుబట్టాడు. దాంతో ఆచారి పెట్టెలో కొన్ని ఆకులు, కషాయాలు మరియు వనమూలికలు తీసుకుని రాఘవ భూపతి ఇంటికొచ్చాడు. ఆచారి రాఘవ భూపతిని పరిశీలించి ఆకులు బాగా నూరి ఆ మిశ్రమాన్ని బాగా నుదురు మీద మర్దన చేసి తడిగుడ్డతో కట్టాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకోండని చెప్పి ఆచారి అక్కడే ఉన్నాడు. రాఘవ భూపతి కాసేపు అక్కడే వాలుకూర్చీలో పడుకున్నాడు. ఒక అరగంట ఆయన్ని కదిలించకుండా వెళ్దాం పదా అని ఆచారి రంగా ఇద్దరూ వెళ్లారు. కొంచెం దూరంలో కూర్చొని కషాయాన్ని తయారు చేస్తున్నారు. 40 నిమిషాల తర్వాత రాఘవ భూపతి అక్కడికే వస్తాడు. ఆచారిగారు, ఏదో తుడి చేసినట్టుగా తలనొప్పి పోయింది, అమోఘం అంటూ ఆచారిని పొగడతలతో ముంచెత్తాడు. రంగా, ఆచారిగారికి ఎక్కువ డబ్బిచ్చి పంపించు అనగానే రంగా లోపలికి వెళ్లాడు. కాని ఆచారి తలరాతలో శని ఉండగా ఎవరేం చేస్తారు? ఏంటాచారిగారు, ఇంకేటి విషయాలు? జమీందారు గారు, మీ కంటి నరాల్లో చిన్న సమస్య ఉంది, అందుకే మీకు తలనొప్పి వస్తుంది అని చెప్పగానే రాఘవ భూపతి ముఖం మారిపోయింది. ఆ విషయం కూడా గమనించకుండా ఆచారి మాట్లాడుతూనే ఉన్నాడు. మెల్లకన్ను రావడానికి కూడా కారణం అదే అనగానే రాఘవ భూపతి ఆవేశం తారస్థాయికి చేరింది. నో మెల్లకన్ను గురించి మాట్లాడతావా? నిన్ను ఈ ఊర్లోనే ఉంచను అంటూ డబ్బులివ్వకుండా తిట్టి పంపించాడు. అతని లోపాన్ని ఎవరు చెప్పినా అతను ఇలాగే స్పందిస్తాడు. అలాంటి రాఘవ భూపతి పుట్టినరోజు వచ్చింది. నా గొప్పతనం గురించి అందరికీ తెలిసేలా ఒక మంచి వర్ణచిత్రం గీయించాలి అని మనసులో అనుకుని రంగని పిలిపించాడు. రంగా, నా వర్ణచిత్రం అద్భుతంగా గీయమని దండోరా వేయమని చెప్పండి. ఎవరు బాగా వేస్తే వాళ్లకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పండి అంటూ రంగకి ఆదేశాలు జారీ చేశాడు. రంగ ఎప్పట్లాగానే దండోరా వేయించాడు. వాళ్ళు రామూర్తి మరియు సోమనాథం, మిగతా వారు మాత్రం రాఘవ భూపతితో ఎందుకులే అని ఉండిపోయారు. రామూర్తి, సోమనాథం మాత్రం జమీందారు గారి కోటకి వచ్చారు. మీలో ఎవరు బాగా గీస్తే వారికి డబ్బిస్తాను అని చెప్పారు. అందులో రామూర్తి మాత్రం రాఘవ భూపతితో ఈ విధంగా మాట్లాడాడు. జమీందారు గారు, నాకు సొమ్ము అవసరం ఉంది, భయానే కింద కొంత డబ్బిస్తే బావుంటుంది అని చెప్పగానే రాఘవ భూపతి కొంచెం ఆశ్చర్యపోయాడు. కొంచెం డబ్బిస్తే మాకు కొంచెం ప్రోత్సాహకంగా ఉంటుంది, మీ చిత్రం కూడా అద్భుతంగా గీస్తాం అంటూ రామూర్తి కొంచెం ధైర్యంగా చెప్పాడు. దానికి రాఘవ భూపతి ఒప్పుకొని కొంత డబ్బు రామూర్తికి ఇచ్చాడు.
రామూర్తి సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఇంటికొచ్చాడు. ఆ డబ్బుతో వాళ్ళమ్మని పట్నానికి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించాడు. తర్వాత ఇంటికి తీసుకొచ్చి అమ్మని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఈలోపు సోమనాథం చిత్రం గీసి రాఘవ భూపతి దగ్గరికి తీసుకెళ్లాడు. తీసుకొచ్చారా? చూపించండి అనగానే సోమనాథం తను గీసిన చిత్రం చూపించాడు. ఆ చిత్రం చాలా బాగుంది. కాని రాఘవ భూపతికున్న మెల్లకన్ను కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అది చూడగానే రాఘవ భూపతికి కోపం చిర్రెత్తుకొచ్చింది. అంటే నాకు మెల్లకన్ను అని తరతరాలకి చెప్దామని నిర్ణయించుకున్నావా? నాకేమీ మెల్లకన్ను లేదు, నన్నే అవమానిస్తున్నావా అని తీవ్రంగా కోపడ్డాడు. అయ్యా, నేను పుట్టి బుద్ధెరిగాక బొమ్మలు గీయడం మాత్రమే నా వృత్తి, నా ప్రవృత్తి. నాకు చేతనైన పని ఇది. ఈ పనిలో ఎప్పుడూ డొల్లతనం చూపించలేదు అంటూ తన కల మీద తను చాలా నమ్మకంగా చెప్పాడు. దానికి రాఘవ భూపతి కోప్పడి, చేతకాని వాడికి పనప్పగిస్తే ఇలాగే ఉంటుంది అని తన మనుషులతో రాఘవ భూపతిని కొట్టించి ఆ ఊరు నుంచి తరిమేశాడు. ఆ ఊర్లో రాఘవ భూపతిని కూడా పెద్ద మనిషి కాబట్టి ఎవరూ ఏం మాట్లాడలేకపోయారు. ఇక ఈ విషయం రామ్మూర్తికి తెలిసింది. ఇక రామ్మూర్తికి భయం మొదలయ్యింది. అయ్యో, సోమనాథం గారిని ఇలా చేశారంటే నన్ను కూడా అలానే కొడతారేమో అని భయపడుతూనే ఉన్నాడు. సరిగ్గా తినేవాడు కాదు. ప్రతిక్షణం భయపడుతూ ఉండేవాడు. అమ్మతో కూడా పెద్దగా మాట్లాడేవాడు కాదు. వీధుల్లో నడుస్తూ ఉంటే రాఘవ భూపతి మనుషులు ఎవరైనా చూస్తారేమోనని ఆలోచిస్తున్నాడు. భయపడుతూ భయపడుతూ బ్రతుకుతున్నాడు. చేతనైన పని కూడా చేయలేకపోతున్నానే అంటూ మదన పడిపోతూ ఉండేవాడు. ఒక రోజున రామ్మూర్తి వాళ్ళ అమ్మ ఇంట్లో కూర్చుని ఉండగా రామ్మూర్తి గుండెదడతో పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మా అమ్మా, రాఘవ భూపతి గారు మనిషి వస్తున్నాడు, నేను లేనని చెప్పు అని లోపలికి వెళ్లి దాక్కున్నాడు. అమ్మకి ఏమీ అర్థం కాలేదు. రాఘవ భూపతి మనిషి వచ్చి రామ్మూర్తిని అడిగాడు. లేదయ్యా, వచ్చాక చెప్తాను అని అనగానే అతను వెళ్లిపోయాడు. అమ్మ రామ్మూర్తి దగ్గరికి వచ్చింది. అమ్మా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు గాని ఎవరాళ్ళు, ఎందుకు దాక్కుంటున్నావు ఎందుకి అనగానే జరిగిందంతా చెప్పాడు రామ్మూర్తి. దానికి రామ్మూర్తి వాళ్ళమ్మ చిన్నగా నవ్వింది. ఏంటమ్మా నవ్వుతున్నావు? మనకి చేతనైన పని చేతిలో పెట్టుకుని చేతకాని వాడ్లా భయపడ్డవేంట్రా అని ప్రసన్న వదనంతో చెప్పింది. ఏ పనైనా తెలివిగా చెయ్యాలి. నీకు చేతకాని పని చేయమంటే భయపడాలి కాని చేతనైన పని చేయమంటే భయపడకూడదు నాన్నా. నీ పనితో వాళ్ళకి బుద్ధి చెప్పాలమ్మా అంటూ అమ్మ రామ్మూర్తితో చెప్పింది. రామ్మూర్తికి అమ్మ చెప్పేది నిజమే అనిపించింది. కాసేపు బాగా ఆలోచించి రామ్మూర్తి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. రాత్రంతా బొమ్మ గీసి ఉదయాన్నే ఇంటికి తీసుకెళ్లాడు. దానిపైన ఉన్న గడ్డం తీసేసి చూపించగా రాఘవ భూపతి వేటాడుతున్న బాణం పట్టుకుని కన్ను మూసుకుని ఉన్నట్టుగా గీశాడు. జమీందార్ గారు, మిమ్మల్ని చూస్తే పులిని వేటాడే వేటగాళ్ళ ఉన్నారు, అందుకే ఇలా గీశాను అంటూ పొగుడుతో చెప్పాడు. మీ చరిత్ర తరతరాలకి నిలిచిపోతుంది అని బొమ్మనిచ్చాడు. ఆ బొమ్మని చూడగానే రాఘవ భూపతి ముఖం వెలిగిపోయింది. చెప్పండి, మీకు ఏం కావాలి, మీరు ఏం కోరుకున్నా ఇస్తాను అని ఆనందంలో చెప్పేశాడు. భయపడకండి, చెప్పండి. జమీందారు గారు, మనలో ప్రతి ఒక్కరికి ఒక లోపం ఉంటుంది. అదేం తప్పు కాదు. దాని గురించి మనం భయపడి వేరే వారిని హింసించటం సరైంది కాదు అని తన మనసులో ఉన్నది మొత్తం చెప్పాడు. రాఘవ భూపతి ఓపిగ్గా విన్నాడు. మీరు నాకిచ్చే బహుమానం కంటే ఊరి నుంచి పంపించేసిన చిత్రకారుణ్ణి తిరిగి తీసుకురండి. నాకిచ్చే బహుమానంలో సగం అతనికి ఇవ్వండి అంటూ ధైర్యంగా చెప్పేశాడు. రాఘవ భూపతి అలాగే కాసేపు ఆలోచించాడు. ఎందుకో రామ్మూర్తి చెప్పింది నిజమే అనిపించింది. తను చేసేది తప్పు అని రాఘవ భూపతి గ్రహించాడు. రామ్మూర్తికి ఇవ్వాల్సిన బహుమానం ఇచ్చారు. అలాగే సోమనాథుణ్ణి పిలిపించి క్షమించమని అడిగారు. అతనికి కూడా బహుమానం ఇచ్చారు. అప్పటినుంచి రాఘవ భూపతిలో మార్పొచ్చి అందరితో సంతోషంగా ఉంటూ తన లోపాన్ని అంగీకరించడం మొదలుపెట్టాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఎరా రమేషు, మీ నాన్నెక్కడున్నాడ్రా? కనబడ్డం లేదు. మా నాన్నతో మీకేం పనండి? అన్నీ నీకు చెప్పాలారా? అయినా ఇంత లేవు, నువ్వు నన్నే ఎదురు ప్రశ్నిస్తున్నావు. ఎంత ధైర్యంరా? మీరు మా ఇంటికొచ్చి మా నాన్న గురించి అడుగుతుంటే నేను మిమ్మల్ని ఎందుకని ప్రశ్నించటానికి ధైర్యం ఎందుకు? ఆహా, నువ్వు మీ నాన్న జుట్టు నుండి ఊడిపడ్డావనుకుంటారా? మీ నాయన కూడా ఇదిగో ఇలాగే నాకు మాటలు చెప్పి నా దగ్గర అప్పు కింద డబ్బులు తీసుకున్నాడు. తిరిగా డబ్బులు కట్టవని అడిగితే ఇదిగో నీలాగే మాటలు చెప్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు అంటూ సుబ్బయ్య రమేష్ నాన్నైన గిరీశం తన దగ్గర తీసుకున్న అప్పు గురించి చెప్పాడు.
అప్పుడు రమేష్, అప్పా, అప్పేంటండి? అయినా మా నాన్నకి అప్పు తీసుకునే అంత అవసరమేముంది? అరే, ఇదేదో బానే ఉంది. మీ నాన్న నా దగ్గర అప్పెందుకు తీసుకున్నాడో నాకేం తెలుసురా? అప్పిచ్చే ముందు వడ్డీ ఎంత ఇస్తావని అడుగుతాం గాని ఏ అవసరానికి తీసుకుంటున్నావని అడుగుతామా ఏంటి? అయినా మా నాన్న తీసుకున్న డబ్బు ఇచ్చే రకమే గాని ఎగ్గొట్టే రకం కాదు సుబ్బయ్య గారు అంటూ రమేష్ చాలా కోపంగా చెప్పాడు. అప్పుడు సుబ్బయ్య, అర్రే, కోపం వస్తే నాకు రావాలి గాని నీకెందుకు వస్తుందిరా అయ్యా? మీ నాయన నా దగ్గర 2 సంవత్సరాల క్రితం అప్పు కింద డబ్బు తీసుకెళ్ళాడు. అప్పు తీసుకున్నప్పుడు నా ఇంటి గడప దొక్కినోడు మళ్ళీ ఇంతవరకు దొక్కల. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తాను? పిల్లబచ్చా నాయాల, ముందు మీ నాన్న బిలు. మా నాన్న ఇంట్లో లేడు, పొలానికి వెళ్ళాడు. ఈ ముక్కను ముందు చెప్పాలి. అనవసరంగా వీడి దగ్గర టైం అంతా బొక్క అని అనుకుంటూ సుబ్బయ్య అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి రమేష్ వాళ్ళ నాన్న అయిన గిరీశం సైకిల్ మీద గడ్డి మూట పెట్టుకుని వస్తూ ఉన్నాడు. అది చూసి సుబ్బయ్య, అరే, ఇలా వెళ్దాం అనుకునేలోగా నువ్వే వస్తున్నావే, రారా గిరీశం అని అంటూ ఉండగా గిరీశం సైకిల్ పక్కన పెట్టి సుబ్బయ్య దగ్గరికి వచ్చి నెమ్మదిగా ఇలా అంటాడు. సుబ్బయ్య గారు, ఇక్కడేం మాట్లాడకండి. కావాలంటే మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ అక్కడ మాట్లాడాలంటూ ఏమీ లేవు గిరీశం. ఇక నువ్వు చేసినప్పుకి వడ్డీతో సహా గట్టేస్తే నేను ఇంటికి వెళ్తాను, లేదంటే ఇదిగో ఇక్కడే ఉంటాను అంటూ సుబ్బయ్య గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. గిరీశం సుబ్బయ్యని బ్రతిమలాడుతూ, సుబ్బయ్య గారు, నా కొడుకు వింటున్నాడు. వాడికి ఇవన్నీ ఏమీ తెలియదండి. కొద్దిగా మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం. ఓహో, అదా నీ సమస్య? అయితే నీ సమస్య తీరిపోయినట్టేలే. ఎందుకంటే ఇదిగో ఇంతకుముందే నువ్వు రాకముందు నీ జీవిత చరిత్రంతా నీ కొడుకు చెప్తున్నాను. నువ్వు అప్పు తీసుకున్న సంగతి, అది కట్టడం లేదు అనే సంగతి అన్నీ నీ కొడుకు చెప్పేశానయ్యా గిరీశం అంటూ సుబ్బయ్య నవ్వుతూ ఉన్నాడు. అప్పుడు గిరీశం బాధగా తన కొడుకు వైపు చూస్తూ ఉన్నాడు. నాన్నా, నాన్నా, ఈ సుబ్బయ్య చెప్పే నిజమేనా నాన్నా? నువ్వు నిజంగా ఈ దగ్గర అప్పు తీసుకున్నావా నాన్నా? అంటూ రమేష్ తన నాన్నని అడుగుతూ ఉన్నాడు. కాని గిరీశం మాత్రం బాధపడుతూనే ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడి ఉన్నాడు. అది చూసిన సుబ్బయ్య, అడుగుతున్నాడుగా గిరీశం, చెప్పు నీ కొడుక్కి. ఇప్పటికైనా అప్పు కడతావా, లేదంటే పొలము ఇల్లు అన్నీ రాసిస్తావా? ఏదోటి చెప్పు అంటూ అడుగుతూ ఉన్నాడు సుబ్బయ్య. అప్పుడు గిరీశం వెళ్లి సుబ్బయ్య కాళ్ళు పట్టుకుని, అయ్యా సుబ్బయ్య గారు, మీకు తెలియందేముంది? గత 2 సంవత్సరాలుగా కరువు వల్ల పంటలు సరిగా పండట్లా. అయినా కూడా మీకు నెల నెల తప్పనిసరిగా వడ్డీ గడతానే ఉన్నాను కదండి. అవును గిరీశం, నెల నెల వడ్డీ గడతానే ఉన్నావు నిజమే. కానిప్పుడు నాకు అసలు మొత్తం కావాలి. అయ్యా సుబ్బయ్య గారు, ఇప్పటికిప్పుడు మీకు అసలంతా ఇవ్వాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టేది చెప్పండి. నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను వెంటనే ఇచ్చానుగా. ఇది అలానే చెయ్యి. ఓ పని చెయ్యి గిరీశం, ఈ ఇల్లు ఆ పొలం అంతా నాకు రాసివ్వు. అయ్యా అయ్యా, అంత మాట అనకండి అయ్యా. ఉన్న ఇల్లు, ఆ కాసింత భూమి కూడా మీకు రాసిస్తే నేను నా కొడుకు ఎట్టా బతకాలయ్యా? నా ఇంట్లో పని చేసుకుని బతకండి. నేను 3 పూటలా భోజనం పెట్టి నెలకి కొంత డబ్బు కూడా ఇస్తాను అంటూ చెప్పాడు సుబ్బయ్య. ఆ మాట గిరీశానికి చాలా అవమానంగా అనిపించింది. ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్నాడు. అది చూసిన సుబ్బయ్య, తీసుకున్న డబ్బు ఇవ్వడం చేతకాదు గాని మన ముఖానికి పౌరుషాలోటి. ఇస్తే ఇప్పుడు డబ్బంతా ఇవ్వు, లేదంటే ఇల్లు భూమి రాసివ్వు అంటూ సుబ్బయ్య చాలా కోపంగా చెప్పాడు. దాంతో గిరీశం ఏమీ చేయలేక తన ఇల్లు భూమి అంతా సుబ్బయ్యకి రాసిచ్చేశాడు. సుబ్బయ్య చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. గిరీశం కొడుకైన రమేషు తన నాన్న బాధని చూసి, నాన్న, మీరేం బాధపడకండి. పోయిన మన ఆస్తంతా తిరిగి మన సొంతం అవుతుంది అంటూ రమేష్ తన నాన్న అయిన గిరీశాన్ని ఓదారుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత గిరీశానికి ఆ ఊర్లో ఉండడం చాలా అవమానంగా అనిపించింది. నాన్న రమేషు, ఇక ఈ ఊరికి మనకి సంబంధం దిగిపోయినట్టే. మనం పట్నం వెళ్ళి అక్కడ కూలీ నాలి చేసుకుని బతుకుదావురా అని చెప్పి గిరీశం తన కొడుకైన రమేష్ని తీసుకుని పట్నం వెళ్ళిపోయాడు. పట్నం వెళ్లిన దగ్గర్నుండి రమేష్కి సుబ్బయ్య మీద కోపం పెరుగుతూ ఉంది. సుబ్బయ్య గారు, మొత్తానికి ఆ గిరీశం ఇల్లు పొలం మీ సొంతం చేసుకున్నారు. అవునరా, వాడిల్లు పొలం కోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేశాననుకున్నావు? మొత్తానికైతే
నా వలలో పడి నా దగ్గర అప్పు తీసుకున్నాడు, ఉన్నది మొత్తం ఊడ్చేసుకున్నాడు. ఎందుకైనా మంచిదండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అసలే ఆ గిరీశానికి ఓ కొడుకున్నాడుగా, వాడు సామాన్యుడు కాదు. ఆ పిల్ల బచ్చగాడా, వాడు నన్నేం చేస్తాడ్రా? అయినా వాడు ఎదిగాక వాడికి ఊరు గుర్తుండాలి, ఈ సుబ్బయ్య గుర్తుండాలి. అప్పుడు చూద్దాంలే అంటూ సుబ్బయ్య నవ్వుతూ ఉన్నాడు. ఇలా సుబ్బయ్య తనకి ఎవరి భూమైనా ఇల్లైనా కావాలనుకున్నప్పుడు వారికి అప్పిచ్చి ఆ తర్వాత వారి దగ్గర నుండి ఆ ఇంటిని భూమిని లాక్కుంటూ ఉండేవాడు. అలా కొన్నేళ్లు గడిచిపోయింది. రమేష్ చక్కగా చదువుకొని పెద్దవాడు కూడా అయ్యాడు. రమేష్ పెద్దవాడయ్యాడు కానీ సుబ్బయ్యని మాత్రం అస్సలు మర్చిపోలేదు. సుబ్బయ్య మాత్రం గిరీశం రమేష్ని పూర్తిగా మర్చిపోయాడు. రమేష్ సుబ్బయ్యకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనుకుని తిరిగి మళ్లీ తన ఊరికే వెళ్లిపోయాడు. రమేష్ తన ఊర్లో మిత్రుడైన గోపితో కలిసి ఒక పథకాన్ని పన్నాడు. ఒకరోజు గోపి తన ఇంటి ముందు చాలా ఇసుక ఇటుకలు వేయించాడు. అది చూసిన సుబ్బయ్య, ఏంట్రా గోపి, ఈ మధ్య బాగా సంపాదిస్తున్నట్టుగా ఉన్నావు, పైగా ఇల్లు కూడా కడుతున్నట్టున్నావుగా అని అడుగుతాడు సుబ్బయ్య. అప్పుడు గోపి, ఇది ఇల్లు కాదండి సుబ్బయ్య గారు, నేను పట్నం వెళ్ళి ఎప్పుడో పెద్దిల్లు కట్టుకున్నాను. ఇది కేవలం అప్పుడప్పుడు నేనొచ్చి సేద తీరటం కోసం కట్టుకుంటున్నాను అంతే అని చెప్పాడు. ఆ మాటలకి సుబ్బయ్య గొంతులో రాయి పడ్డట్టుగా అయింది. ఏంటి, మొన్నటి వరకు తిండికి గతిలేదు, వీడికి పట్నంలో ఇల్లా అంటూ మనసులో అనుకుని ఆ తర్వాత గోపీతో, ఏంటి, నీకు పట్నంలో పెద్దిల్లుందా? అసలు ఇన్ని డబ్బులు ఎట్టా సంపాదించావురా గోపి అంటూ కుతూహలంగా అడిగాడు సుబ్బయ్య. అప్పుడు గోపి, ఏమీ లేదండి సుబ్బయ్య గారు, పట్నంలో నాకో మిత్రుడున్నాడండి. తను పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తాడు. నేను నా దగ్గరున్న డబ్బంతా వాడికిచ్చాను, అంతే. నాకు 2 నెలల్లో లెక్కలేనంత డబ్బు సంపాదించి ఇచ్చాడు అంటూ గోపి చెప్పుకొచ్చాడు. ఆ మాటలకి సుబ్బయ్య నమ్మేసి, అవునా గోపి, నీ మిత్రుడెవరో నాకు చెప్పు, నేను కూడా అతనికి పెట్టుబడి పెడతాను అని అన్నాడు. అలాగేనండి, రేపే అతన్ని మీకు పరిచయం చేస్తాను. ఇక ఆ మరుసటి రోజు సుబ్బయ్య గోపి మిత్రుని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గోపి రమేష్ని తీసుకుని వస్తాడు. సుబ్బయ్య రమేష్ని అస్సలు గుర్తుపట్టలేదు. ఇదిగో, నువ్వేం చేస్తావో తెలీదయ్యా, నేను కొంత డబ్బిస్తాను, అది నాకు రెట్టింపు వచ్చేలా చెయ్యాలి. అలాగేనండి, ఎంతసేపు అంటూ రమేష్ సుబ్బయ్య దగ్గర నుండి ఆ డబ్బును తీసుకుని వెళ్లి నెల రోజుల్లోగా ఆ డబ్బుకి రెట్టింపు డబ్బు చేసి తీసుకుని వచ్చి సుబ్బయ్యకిచ్చాడు. సుబ్బయ్య ఆ డబ్బును చూసి ఎంతో సంతోషించాడు. ఇక అప్పటి నుండి సుబ్బయ్య రమేష్కి డబ్బులిస్తూనే ఉన్నాడు. అలా కొద్ది రోజులు గడిచాక, సుబ్బయ్య గారు, మొన్ననే ఒక మంచి పనొచ్చింది, కానీ దానికి కొంత పెట్టుబడి ఎక్కువ. అదే గనక పెడితే ఇక ఈ చుట్టుపక్కల మనంత ధనవంతులెవరూ ఉండరు అని అంటాడు రమేష్. దాంతో సుబ్బయ్య ఎంతో ఆశపడి, అదెంతసేపు, నా దగ్గరున్న ఆస్తంతా ఇస్తాను అని చెప్పి సుబ్బయ్య డబ్బు మీద ఆశతో తన దగ్గరున్నదంతా రమేష్కి ఇస్తాడు. ఆ తర్వాత రమేష్ కంటికి కూడా కనిపించకుండా వెళ్లిపోయాడు. నెలలు గడుస్తున్నా కూడా రమేష్ ఊసేలేదు. దాంతో సుబ్బయ్యలో భయం పుట్టుకొస్తుంది. వామ్మో, నా డబ్బులన్నీ పోయాయి అని అనుకుంటూ ఉన్నాడు. సుబ్బయ్య పెట్టుబడి కోసం తన దగ్గరున్న డబ్బు మాత్రమే కాకుండా అప్పుగా కూడా డబ్బు తెచ్చి రమేష్కిస్తాడు. ఇప్పుడు ఆ అప్పుల వాళ్ళొచ్చి సుబ్బయ్య ఇంటిని లాక్కొని తనని బయటికి గెంటేశారు. సుబ్బయ్య చివరికి రోడ్డు పాలయ్యి ఒక పాక వేసుకుని జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు రమేష్ సుబ్బయ్య దగ్గరకు వస్తాడు. ఒరే, నిన్ను నమ్మి డబ్బులిస్తే ఇదేనా నువ్వు చేసే మోసం అని తిడుతూ ఉంటే అప్పుడు రమేష్, నేను చేసింది మోసం అయితే మరి నువ్వు చేసిందేంటి అంటూ జరిగిన విషయాలన్నీ మళ్లీ గుర్తు చేస్తాడు. అప్పుడు సుబ్బయ్య, రమేషు, నువ్వా? నన్ను క్షమించు రమేషు, నేను చేసిన తప్పెంతో నాకిప్పుడు అర్థమయింది. నీ ఆస్తి నీకిచ్చేస్తాను, దయచేసి నా డబ్బులు నాకివ్వు. నా ఆస్తి మాత్రమే కాదు, ఊళ్ళో వాళ్ళందరి ఆస్తులు ఇచ్చేయాలి అని చెప్పి అందరికీ వారి వారి ఆస్తులు ఇప్పించాడు. అప్పుడు సుబ్బయ్య రమేష్ని చూసి, పిట్ట కొంచెం కోతగనం అంటే ఇదేనేమో, ఎంతుండేవాడివి, నన్నే వణికించేశావురా అంటూ సుబ్బయ్య రమేష్ని పొగుడుతూ ఉన్నాడు.
ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.